తన ఇంటి ముందు దళితుల కుటుంబాలు ఉండకూడదని కుల దురహంకారంతో అగ్రవర్ణానికి చెందిన ఒక కుటుంబం దళితుల్ని వేధింపులకు గురి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిఆర్టీఎస్ సమీపంలోని ఇందిరా సత్యనగర్కు చెందిన కొమ్ము జగ్లేర్, అతని భార్య కొమ్ము గ్రేస్ ఆయన కుమార్తె గత 50 సంవత్సరాలుగా జీవిస్తున్నారు. దళిత కుటుంబం ఇంటికి ఎదురుగా అగ్రవర్ణానికి చెందిన దుద్దుపూడి శ్రీను అలియాస్ హోటల్ శ్రీను, ఆయన భార్య దుద్దుపూడి పద్మ, కుమార్తె వాసవి, అల్లుడు రాములు తమ ఇంటి ఎదురుగా నివసిస్తున్న దళిత కుటుంబం కొమ్ము జగ్లేర్ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తూ తమ సమీపంలో నివసించకుండా చేయాలని ఉద్దేశంతో తరచూ వేధింపులకు పాల్పడడం, బెదిరింపులు చేయడం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ దౌర్జన్య కాండ మరింత శృతి మించింది. దుద్దుపూడి శ్రీను ఇంటి నుండి బయటకు నేరుగా వెళ్లేందుకు మార్గం ఉన్నప్పటికీ దళిత కుటుంబం చెందిన ఇంటి లోపల నుండి కూడా 2 దారులు కావాలి అంటూ దౌర్జన్యంగా గోడలు పగలగొట్టి దళిత కుటుంబం రక్షణగా నిర్మించుకున్న గేట్ను సైతం కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అండ చూసుకుని బలవంతంగా తొలగించారు. 3 నెలల క్రితం ఇది పడగొట్టేశారు. ఇది ఆ పక్కన కూడా తీదిరిగన్నాడండి. అలాగే మాకు పలానా ఇక్కడ ఇల్లు ఇస్తాం కూడా చెప్పలేదు. మాకు ఎక్కడ ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు గోడ కూల్చేటప్పుడు ఆ గోడ కూల్చినప్పుడు కూడా మాకు నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా 1 గంట కిందట ఇది పడగొట్టినప్పుడు కూడా మాకు నోటీస్ ఇవ్వలేదు. పోలీసు ఎస్ఐ గారు వచ్చారు, ఎస్ఐ శివాజీ. ఆయన అడిగాను, ఏమన్నా మాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అని అడిగితే మాకు కమిషనర్ పంపించారన్నారు. కమిషనర్ అడిగితే ఏమన్నా నోటీస్ ఇవ్వాలి కదంటే నోటీస్ ఇచ్చామని చెప్పారు. మాటికి అసలు మాకైతే నోటీస్ అయితే ఇవ్వలేదు. నా భార్య, నా కూతురు స్నానం చేయాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే చాలా దారుణంగా ఉంది. అక్కడ కావాలని సీసీ కెమెరాలు ఇటే పొట్టి అట్టే పొట్టి 2 సీసీ కెమెరాలు. అంటే నా భార్య స్నానానికి, నా కూతురు స్నానానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూడడానికా, లేదా అక్కడ బట్టలు చూస్తుంటే కచ్చ పోసుకుని వేస్తుంటే ఆ తొడలు చూడడానికా, అంటే మాదిగోళ్ళని చూడడానికి అంత చూడకుండా వాళ్ళకి ఏంటి సీసీ కెమెరా పెట్టడానికి పని ఏంటి? వాళ్ళకి కానీ దౌర్జన్యం మేము చేస్తామా? తిరుగుతున్నారా? గతంలో నా ఫ్లెక్స్ చింపేశారు. మీ డిమాండ్ ఏంటి చెప్పండి. మీ డిమాండ్ చెప్పండి. మా డిమాండ్ ఏంటి కాదండి, మాకు ఇక్కడే ఉంటాం మేము. మాకు ఇక్కడే రోడ్డుకి వెళ్ళి ఇక అందరికి ప్రతి ఇంటికి 111 ఇల్లులు, ప్రతి ఇంటికి కూడా పట్టాలు ఇవ్వాలా. ఇక్కడ అందరూ ఇల్లు వేసుకుంటాం. కానీ అలాగే ఇప్పుడు పడిపోయిన గోడ నేను కట్టుకుంటాను, గేటు పెట్టుకుంటాను. ప్రభుత్వం నాకు పర్మిషన్ ఇవ్వాలి. ఎలాగైతే పడగొట్టించారో పర్మిషన్ ఇచ్చి అలాగే నాకు పర్మిషన్ ఇవ్వాలండి. వెళ్ళబోతున్నారా మీరు? ఎవరి దగ్గరకండి? ఉన్నతాధికారుల దగ్గరికి. ఎవరి దగ్గరికి మేము వెళ్తామండి? ఎవరు వెళ్ళినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటా లేదు. ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో తిరిగాము కాళ్ళు అరిగిపోయేలా వాళ్ళు ఏం మాకు చేయలేదు. అలాగే వాళ్ళకైతే ఉన్నతాధికారులు ఉన్నారని చెప్తున్నారు. తిరుమల స్కూల్ మాదే, మా తిరుమల యాజమాన్యం అంతా మాదే, మాకు ఏదైనా చెల్లిపోతుందని మాకు ఫోన్ల ద్వారా వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఆ ఫోన్లో రికార్డింగ్ ఉంది. మమ్మల్ని కొట్టించి మమ్మల్ని చేశారు, మమ్మల్ని ఎలా చేస్తున్నారా అని వాళ్ళు ఇష్టసరంగా మాట్లాడి మా మీదకి వస్తున్నారు. మాకేది జరిగినా మా ఇంటి వెనకతలోదే బాధ్యత. దుద్దుపూడి శ్రీను, వాళ్ళ అల్లుడు రాము, వాళ్ళ కూతురు వాసులి, వాళ్ళ ఆవిడ పద్మ, వాళ్ళ నలుగురిదేనండి. నాకు కానీ, నా కొడుకు కానీ, నా మొగుడికి కానీ, నా పిల్లలిద్దరికి, ఆడపిల్లకి, మగపిల్లకి, చిన్నపిల్లడు, వాళ్ళ దోస్తులు ఎవరూ లేరండి. మా కక్ష ఎవరు లేరు. వాళ్ళే తప్ప. వాళ్ళైనా కక్ష ఎందుకు పెట్టుకున్నారంటే ఉండబట్టి ఇల్లు ఏమి తీయనెత్తలేదు, మోక్షపూర్వకంగా చేయించున్నాడు అతను. కాబట్టి మరి ప్రభుత్వం వారు మరి ఏం చేసి మాకు న్యాయం చేస్తారో. మేమైతే పేదోళ్ళమే, మేము పుట్టడం పాపమే కాదు. మా జాతి మాకు గొప్ప, ఎవరి జాతి ఆడికి గొప్ప. అలాగని మేము మా ఇల్లు 50 సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లులండి. 50 సంవత్సరాలు ప్రభుత్వం ఏనాడో మాకు పట్టాలు ఇమ్మని ఇస్తే వచ్చే ప్రభుత్వం వల్ల మార్చి తిని మా పేదోళ్ళు పొట్టలు కొట్టుకోవాలని చూస్తున్నారు. మాకు ఇక్కడ న్యాయమే ఏ ప్రభుత్వం. నమస్కారం అండి. మేము ఇక్కడ 50 సంవత్సరాల నుంచి ఇందిరా సత్యనారాయణ పుంతలో ఉంటున్నాము. ఇందిరా సత్యనారాయణ పుంతలోంచి మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని వెళ్ళిపోవాలని అంటున్నారు, కానీ మాకు సరైన ప్రొడక్షన్ ఏం మాకు ఇస్తలేదు. ఈ రోజునైతే మనం 3 నెలల క్రితం అయితే మా ఇంటి గోడ, వెనకతల గోడ పడగొట్టిచ్చేశారు. మా ఇంటి వెనకతల చౌదరీస్. ఈవేళేమో నేను, నా భర్త, నా పిల్లలు కూడా ఎవరి ఇంటికాళ్ళేమో లేకుండా మా ఇల్లుని, మా గేట్ని పడగొట్టేసి మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు పడగొట్టేసేసి గేట్ నట్టుకెళ్ళిపోయారు. అంటే మేము మాదిగోళ్ళమని వెనకతల చౌదరీస్ అతను మా ఇంటి ముందు మాదిగోడు ఉండడం ఏంటి? ఆడ ఇల్లు తీల్చే, ఆడ ఇల్లు కూల్చేయాలని కక్షపూర్వకంగా చేయిస్తున్నాడండి.
మేము ఎవరు లేనప్పుడు గోడ పడగొట్టేసేసి మా ఇల్లుని అలా నాశనం చేసేసారు. మేమందరం పనికెళ్ళి కష్టపడుకుని బతికేవాళ్ళము. మాకు ఏం న్యాయం చేస్తలేదు. ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చింది అనుకుంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు ఎలాగ చేయలేదు, వెళ్ళాము అధికారుల దగ్గరికి, చేయలేదు. మాది కూడా మన ఆలోచన చూసారు. మరి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాము. మేము ఎవరు లేనప్పుడు మేము మా ఇల్లుని కూల్చడం. మరి కమిషనర్ దగ్గరికి వెళ్తే కమిషనర్ గారు ప్రొడక్షన్ ఇచ్చారని పోలీసు వాళ్ళు అంటున్నారు. కమిషనర్ అయితే సోమవారం దాకా రారని, లీవ్లో ఉన్నారని అక్కడ ఆఫీసులు చెప్తున్నారండి. మరి ఎలాగొచ్చి మా ఇల్లు కమిషనర్కు ఆ ప్రొటెక్షన్ ఇచ్చారు, కొట్టించేశారని మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి ఎవరు కొట్టేశారు మరి మాకు తెలియదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు చూసిన వాళ్ళు. అలాగే సచివాలయం సిబ్బంది నుంచి రాజశేఖర్ అని వస్తాడండి. ఆడైతే మరి చాలా ఘోరాతి ఘోరంగా మా పేదోళ్ళ విషయంలో చాలా ఏళనగా నవ్వుతాడు. మరి ఎంత లంచం తీసుకున్నాడో తనతో మాట్లాడతాడు, ఇంట్లోకి దూరేస్తాడు. దూరేసేసి మా ఇళ్ళకి, మా రెండిళ్ళకే మొత్తం 111 ఇల్లులండి ఇందిరా సత్యనారాయణ. అయితే మా రెండిళ్ళు, మా బావగారి ఇల్లు, మా ఇల్లు కూల్ చేయాలని 19 వెనకతల సౌదరి మాట విని మరి వాళ్ళ దగ్గర ఏం లంచాలు